ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ మెచ్చుకోలు. రచనా సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. లంచ్ టైం తర్వాత భోజనానంతరం ఆ రోజు హైకోర్టు ఆవరణ హాలు ఎంతో కిటకిటలాడిపోతున్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆతురతతో ఉన్నారు. అన్ని సంవత్సరాలుగా వాద ప్రతివాదనలు, సెన్సేషన్స్ను క్రియేట్ చేసిన కేసు అది. కాసేపులో జడ్జిమెంట్ రాబోతున్నది. అడ్వకేట్లు, లా కాలేజీ స్టూడెంట్స్, న్యూస్ పేపర్, టీవీ జర్నలిస్టులు, ఒకరేమిటి అందరి ఉత్కంఠ ఆ జడ్జిమెంట్ మీదే ఉంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేళ జడ్జి గారి తీర్పుతో ఓ కొలికి రాబోతుంది ఆ కేసు. క్లుప్తంగా కేసు వివరాలు ఏమిటంటే, ఓ ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్ ఓనర్ దంపతులు ఒక డెలివరీ కేసులో తమ 11వ తరగతి చదువుతున్న కొడుకుని ఇన్వాల్వ్ చేసి ఆ గర్భిణీ స్త్రీకి అనెస్థీషియా ఇంజెక్షన్ ఇప్పించి సిసేరియన్ ఆపరేషన్ చేయించి బిడ్డను క్షేమంగా బయటికి తీసి చక్కగా సూచర్స్ అంటే కుట్లు వేయించి ఆ డెలివరీని సక్సెస్ చేయించారు. ఆ ఆసుపత్రిలో అందరూ అతని తల్లిదండ్రుల్ని అభినందించారు. ఒక స్మార్ట్ ఫోన్లో ఆ ఆపరేషన్ విషయాలను అసభ్యకరంగా కాక అందంగా చిత్రించి తన సెల్ ఫోన్ ఫేస్బుక్లోను వాట్సాప్లోను వేసి రిలీజ్ చేశారు. వేలకు వేల రివ్యూలు మారుమోగిపోయింది. ఓ వారం రోజులు కమెంట్లు, కంగ్రాచులేషన్స్, అభినందనలు, వారి హాస్పిటల్కి మంచి అడ్వర్టైజ్మెంట్. ఆ డెలివరీ అయిన ఫ్యామిలీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కొన్ని వారపత్రికల్లోనూ వార్తాపత్రికల్లోనూ ఆ అబ్బాయి ఫోటో, ఇంటర్వ్యూలు కూడా చోటు చేసుకున్నాయి. అఫ్ కోర్స్ ఆ ఆసుపత్రి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చిందనుకోండి. బడిలో చదివేటప్పుడే ఇంతటి ఘనకార్యం చేసిన అతడికి నోబెల్ ప్రైజ్ కానీ డాక్టరేట్ కానీ ఇవ్వాలని కూడా 1-2 చోట్ల రాశారు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్గా వారి స్కూలు అతన్ని అనౌన్స్ చేసి ఓ 1/2 పేజీ అడ్వర్టైజ్మెంట్ సంపాదించింది అతని పేరెంట్స్ దగ్గర నుంచి. ఓ ఫ్లెక్సీ బోర్డ్ అతని ఫోటోతో ఆ హాస్పిటల్ ముందు పెట్టారు. రోజు వచ్చిపోయే అవుట్ పేషెంట్లు, మిగిలిన వ్యక్తులు దాన్ని చూసి నోరెళ్లబెట్టారు. ఈ వార్త అటు ఇటు పాకి మెడికల్ బోర్డుకి చేరింది. ఫలితం డాక్టర్లైన అతని తల్లిదండ్రులకు ఆ ఆసుపత్రికి లీగల్ నోటీస్ వచ్చింది. నంబర్ 1, చైల్డ్ లేబర్ కింద మైనర్ వ్యక్తిని హాస్పిటల్ పని చేయించినందుకు. నెంబర్ 2, ఏ విధమైన మెడికల్ నేపథ్యం లేకుండా ఆపరేషన్ చేసినందుకు ఆ ఆసుపత్రి మీద. 3, ఆ నేరం చేయించిన అతని తల్లిదండ్రులపైన. 4, ఆ ఆపరేషన్ చేసిన ఆ మైనర్ విద్యార్థి పైన. ఈ కొత్త మలుపును ఎదురు చూడని అతని ఫ్యామిలీ మెంబర్లు ఈ కొత్త సమస్యలో ఇరుక్కున్నారు. వారి బంధువుల్లో ఒకరు పెద్ద లాయర్ అతన్ని పెట్టి వాదించి చూశారు. ఇంత చిన్న వయసులో ఇంత ప్రతిభను చూపిన ఆ చిన్నారిని ఉత్సాహపరిచి ప్రోత్సహించడానికే అలా చేశారని, అతని నైపుణ్యాన్ని అందరూ ప్రశంసించారని ఆ వార్త, వారపత్రికల రిపోర్ట్లు, ఫోటోలు చూపించి వాదించారు. ఇదే ఏ విదేశాల్లోనూ అయి ఉంటే అతనికి డాక్టరేటో నోబెల్ బహుమతో దక్కి ఉండేదని వాదించారు లీడర్లు. ఆ కేసు తాలూకు జడ్జిమెంటు కాసేపులో చదవబోతున్నారు జడ్జి గారు. ఇంతలో జడ్జి గారి రాక అందరూ గౌరవంగా లేచి నిల్చున్నారు. కేసు నెంబరు, వివరాలు, వారి పేర్లు చదివినాక జడ్జి గారు గంభీరంగా తన గొంతు విప్పారు. వాద ప్రతివాదాలు, సాక్షులు, పత్రికల రిపోర్ట్లు, ఫోటోలు పరిశీలించిన పిదప తప్పు చేసినది డాక్టర్ దంపతులు అని నిర్ధారణ చేసి వారి హాస్పిటలు, భార్యాభర్తల లైసెన్సు క్యాన్సిల్ చేసేశారు. అలాగే మైనర్ విద్యార్థికి, ఆ డాక్టర్ దంపతులకి జైలు శిక్ష, జరిమానా అనౌన్స్ చేసి కేసు క్లోజ్ చేసేశాడు. అలిసిపోయి ఇంటికి వెళ్ళిన జడ్జి గారి భార్య ఆయన కాఫీ ఇస్తూ, ఏమండి మన మనవరాలు
ఇవాళ మన అల్లుడి గారి ఆసుపత్రిలో ఒకరికి అనస్థీసియా ఇంజెక్షన్ ఇచ్చిందట. త్వరలో డాక్టర్ చదవకుండానే ఆపరేషన్ కూడా చేసేయగలదని అందరూ మెచ్చుకున్నారట అని ఇంకా ఏదో భవిష్యత్ పురాణం చెబుతున్నది భార్య. నూరెళ్లబెట్టి అవాక్కై వింటున్నాడు జడ్జి జంబులింగం. నేటి కథ మెచ్చుకోలు. రచనా సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్.